హే కొడోస్ వాట్సాప్ హోప్ యూర్ డూయింగ్ గ్రేట్. నేను మళ్ళీ ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చాను. ఈసారి కంప్లీట్లీ ఆన్ డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్ ఎక్స్పర్ట్ మన తెలుగులో. ఈస్ క్రియేటింగ్ సమ్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్రెషర్స్ టు లర్న్ డిఎస్ఏ. బ్రో ఆల్మోస్ట్ సాల్వ్డ్ 1200+ క్వశ్చన్స్ ఆన్ లీడ్ కోడ్. సో చాలా స్ట్రాంగ్ డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ సన్కార్ ఫ్రమ్ శామ్స్ ఆరా యూట్యూబ్ ఛానల్, కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ SD1 ఎట్ జోహో. ఇక్కడ ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే, నేను అటెండ్ అయిన జోహో డ్రైవ్కే తను అటెండ్ అయ్యాడు ఆన్ ద సేమ్ డే, May 4th, 2024. నేను నా జోహో డ్రైవ్ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ సమ్ ఇన్సైట్స్ ఆన్ డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఫాలో టు గెట్ ఇన్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. For getting started, do like, share and subscribe to my channel. Let's go. Hi Sam, Sara, Sankar. Yeah. Yes, thanks bro, invite accept చేసినందుకు. Yeah, పర్లేదు. Yeah. మీ గురించి ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. మన డిఎస్ఏ గురించి కానీ సిస్టమ్ డిజైన్ గురించి మీరు ప్రోడక్ట్ బేస్ లో ఎలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలని చెప్పి టిప్స్ ఇస్తున్నారు. సో అవి చాలా యూజ్ అవుతున్నాయి మన వ్యూవర్స్ కి. సో అవి చాలా బాగున్నాయి అనమాట వీడియోస్ మీద. సో మీతో ఇంటరాక్ట్ అవుతే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండ్ మన వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి మీకు రీచ్ అవుట్ అయ్యాను. నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను అనమాట. సో మన వ్యూవర్స్ కి హెల్ప్ అవుతాయి. మన సిస్టమ్ డిజైన్ కానీ డిఎస్ఏ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ రోడ్ మ్యాప్ కానీ అండ్ మీ జోహో ఎక్స్పీరియన్స్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు, అది తెలుసుకోవడానికి స్టార్ట్ చేద్దాం. సో లైక్ బిగ్గెస్ట్ స్కిల్ గ్యాప్ ఫర్ ఫ్రెషర్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో హై ప్యాకేజ్ రావడానికి స్కిల్ గ్యాప్ ఏముండొచ్చు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసిన వరకు అయితే మెయిన్ గ్యాప్ వచ్చేసరికి డిఎస్ఏ. ఫస్ట్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే డిఎస్ఏ గురించి చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు. అండ్ దట్ చాలా మందికి ఉన్న భయం ఏంటంటే డిఎస్ఏ అంటే మనకి అవ్వదు, అంటే కొంచెం కష్టంగా ఉంటది, వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ ఎటువంటి సరిపోతుంది అని చెప్పి చాలా మందికి ఉంటది. బట్ ద థింగ్ ఈస్ డిఎస్ఏ మనం ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళడానికి పనికొస్తుంది, కానీ డిఎస్ఏ యాక్చువల్ వర్క్ లో వాడం. కానీ అది నేర్చుకున్న వాళ్ళు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డిఎస్ఏ అనేది నాట్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇట్స్ అబౌట్ నీ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి, స్పేస్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి, తర్వాత స్పీడ్ ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ లా ఉంటాయి. కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వచ్చేసరికి ఒకటే ప్రొడక్ట్, మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒకటే దాని వాడు. సో అలాంటి టైంలో మనం అనేది ఈ స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అనే తర్వాత స్పీడ్ గా ఆప్టిమైజ్ గా రాసేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెషర్స్ కి ఎక్కువ ప్యాకేజ్ కావాలంటే ఖచ్చితంగా డిఎస్ఏ మీద ఫోకస్ చాలా ఎక్కువ పెట్టాలి. ఫర్ సపోజ్ మీరు ఫ్రెషర్ కి వెళ్దాం అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మాక్సిమం 80 to 90% మీకు డిఎస్ఏ మీద. నెక్స్ట్ మిగతాది అంటే మీ ప్రాజెక్ట్స్ మీద, తర్వాత కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ డేటాబేస్, ఓఎస్, వీటి మీద ఉంటాయి. తర్వాత మీకు రైట్ ఆ తర్వాత మీకు ప్రాజెక్ట్స్ కూడా మీరు ఏం చేశారు, ఏమేమి వాడారు, ఎందుకు అవి వాడారు, అవి మాత్రం సరిపోతుంది. మిమ్మల్ని అక్కడ మళ్ళీ కొత్తగా డిజైన్ చేయమని కానీ ఇట్లా అయితే అడగరు ఫ్రెషర్స్ వరకు. సో ఇవి కానీ మీరు ఫిల్ చేసుకుంటే ఫ్రెషర్స్ కి ఈజీ అవుతుంది. సో కొంచెం బెటర్ కంపెనీలో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సెలెక్ట్ అవడానికి ఈజీ అవుతుంది. ఓకే నైస్. యా, ఇది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ప్రోడక్ట్ బేస్ కి ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో అండ్ ప్రిపేర్ అవుతున్నారో. మీరు ఒక ఫ్రెషర్ కి ఆర్ ఎల్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి అయినా సరే ఒక 90 days ఉన్నాయి డిఎస్ఏ ప్రిపేర్ అవ్వడానికి అంటే రోడ్ మ్యాప్ ఎలా చెప్తారు? అంటే ఫస్ట్ ఏ టాపిక్ తో స్టార్ట్ చేయాలి అండ్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే బెటర్ అలా ఉంటుంది? ఓకే, అంటే బేసిక్ ఏంటంటే ఇక్కడ 2 kind of పీపుల్ ఉంటారు. ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు ఒకలా ప్రిపేర్ అవ్వాలి. అసలు ఇప్పుడే స్టార్ట్ చేస్తే 90 days టైం ఉందంటే వాళ్ళు ఇంకా 90 days మొత్తం అక్కడే పెట్టాలి, బుర్ర అంతా అక్కడే పెట్టి కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం కానీ, మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఎక్కువ థింకింగ్ అక్కడ పెట్టాలి. సో మీరు ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వరకు ఏం చేయలేదు, ఇప్పుడు 90 days లో కావాలంటే మీరు డిఎస్ లో టాప్ అవడం కష్టం. సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. లైక్ 79 అని చెప్పి లీడ్ కూడా పడేస్తాడు, లేదంటే కొన్ని షీట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ షీట్స్, అవి మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే అవి మీరు 90 days ఉంది, 90 days మీరు దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు అవి సరిపోతుంది. ఎందుకంటే మిగతా వాటికి ఎక్కువ డివైట్ అయిపోతే ఇంపార్టెంట్ మిస్ అయిపోతారు. సో ఎందుకంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు నేర్చుకోండి. అండ్ ఆల్రెడీ కొంత ఐడియా ఉంది అంటే మీరు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. మీరు ఇప్పటివరకు చేసిన అన్ని ప్రాబ్లమ్స్ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి సాల్వ్ అని కొడితే టైప్ లో మీకు సాల్వ్ చేసిన వస్తాయి. అవి ఓపెన్ చేసి 4 రాసిన వల్ల ఒక బుక్ మీద తీసుకొని ఆ క్వశ్చన్ చూసి దానికి ఏం లాజిక్ అయి ఉండొచ్చు, జస్ట్ ఒక కాన్సెప్ట్ కోడ్ రాయకుండా లాజిక్ ఏంటని చెప్పి మీరు కవర్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఉండొచ్చు అట్లా అని చెప్పి మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సాల్వ్ ఎక్స్పీరియన్స్ ఒక బుక్ మీద రాసేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకా 90 days పీరియడ్ అంటే ఇంకా వాళ్ళు ఉన్న షీట్స్ లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళకైతే లాజిక్ చూసుకుంటే సరిపోతుంది. నేనంటూ స్పెసిఫిక్ గా 90 days ప్లాన్ ఉంటుంది, ఈ 2 సరిపోతాయి నాకు. అవునవును, అంటే కరెక్ట్ గా అలా ప్రిపేర్ అవ్వాలంటే స్ట్రక్చర్ వేలో వెళ్ళొచ్చు అన్నమాట.
లైక్ హౌ మచ్ డిఎస్ఏ ఇస్ ఇంపార్టెంట్? అంటే ఎంతవరకు డిఎస్ఏ నేర్చుకుంటే బెటర్, అంటే ఏ లెవెల్ వరకు ఎన్ని కాన్సెప్ట్స్ వరకు నేర్చుకుంటే బెటర్ అనేది ఏదైనా ఓకే, చెప్తాను. రైట్. అంటే ప్రతి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి టూ మచ్ లైక్ గ్రాఫ్స్ వరకు అడగరు, ప్రతి కంపెనీకి ఎర్ఎస్ తోటి ఆపారు. సో ఏంటంటే కంపెనీ బేస్డ్ కూడా పెరుగుతూ ఉంటది. ఒక యావరేజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎట్లయితే తీసుకుంటున్నాం అనుకుంటున్నా మాట్లాడుకోవాలంటే, ఫర్ సపోజ్ ఏమేమి కాన్సెప్ట్లు మీరు కవర్ చేయాలంటే యావరేజ్ గా లైక్ మినిమం గా, సో మీరు ఒక ఎర్ఎస్ కాన్సెప్ట్, స్ట్రింగ్ కాన్సెప్ట్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఈ బైనరీ సెర్చ్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఈ హ్యాష్ మ్యాప్, బిట్ మ్యానిపులేషన్ కూడా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత చెక్ సమ్, స్లైడింగ్ విండో, తర్వాత 2.0 ఆల్గరిథమ్స్ ఇవి కంప్లీట్ చేసేస్తే ఆల్గరిథం ఒక హాఫ్ పార్ట్ అయిపోతుంది. మిగతా డేటా స్ట్రక్చర్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఈ లింక్ లిస్ట్, తర్వాత ఏంటంటే మీరు రికర్షన్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే డిఎస్ఏ మొత్తానికి ఒక మెయిన్ వేరన్ కానీ లేదంటే లాస్ట్ వీల్ ఎవరైనా ఉన్నాడని రిక్వెస్ట్ ఒకటి మీకు క్లారిటీ వచ్చిందంటే దాని ద్వారా బ్యాక్ ట్రాకింగ్ వస్తుంది. బ్యాక్ ట్రాకింగ్ ద్వారా మీకు డిపిలో మెమోజేషన్ టెక్నిక్ ఉంటుంది. డిపి అనేది 2 ways లో చేయొచ్చు, టేబులేషన్, మెమోజేషన్. సో మెమోజేషన్ లో మీరు రికర్షన్ క్లారిటీగా వచ్చిందంటే మెమోజేషన్ అనేది ఈజీ. సో మీరు టేబులేషన్ లో చేసినా సాల్వ్ అవుతుంది, మెమోజేషన్ లో చేసినా సాల్వ్ అవుతుంది. రికర్షన్ గా పర్ఫెక్ట్ గా వస్తే డిపి, మెమోజేషన్ ఈజీ అవుతుంది. సో అదొక్కటి క్లారిటీ చేస్తే మీకు ఇవన్నీ అయిపోతాయి. అండ్ దట్ మీరు రాసే నార్మల్ కోడ్స్ లో లైక్ ఈ లింక్ లిస్ట్ అయిపోయిన తర్వాత డిపి చేస్తారు. లింక్ లిస్ట్ ప్రోగ్రామ్స్ కి కూడా మీరు రికర్షన్ వాడి సాల్వ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ట్రీస్ కాన్సెప్ట్ లో మెయిన్ గా ట్రావర్సెస్ ఉంటాయి, లైక్ ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లేదంటే ఇన్ ఆర్డర్ ఉంటాయి. అవన్నీ రికర్షన్. ఆ కాన్సెప్ట్ అన్ని మీకు అర్థం కావాలన్నా మీకు ఇప్పుడు ఈ రికర్షన్ అనేది క్లారిటీ రావాలి. చాలా వరకు డిఎస్ఏ ట్రీస్ ప్రాబ్లమ్స్ అన్ని రికర్షన్ వాడే సాల్వ్ చేస్తాం. ఆ తర్వాత ఇంకా గ్రాఫ్స్ లో కూడా కొన్ని ఆల్గరిథమ్స్ అనేది లైక్ డిఎఫ్ఎస్ వచ్చేసరికి మనం ఈ రికర్షన్ వాడతాం. సో ఇవన్నీ కాన్సెప్ట్ కి మెయిన్ ఏంటంటే రికర్షన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అక్కడ. సో లింక్ లిస్ట్, రికర్షన్ నేర్చు తర్వాత వచ్చేసరికి ఈ ట్రీస్ కాన్సెప్ట్ నేర్చుకోండి. తర్వాత డిపికి వెళ్ళండి. డిపికి వెళ్ళిపోయిన గ్రాఫ్ లో మెయిన్ ఆల్గరిథమ్స్ వచ్చేసరికి బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, తర్వాత డిస్కస్ ఒకటి చూడండి, తర్వాత బెల్మన్ ఫోల్డ్ ఒకటి చూడండి, తర్వాత టోపోలాజికల్ సార్ట్, యూనియన్ ఫైండ్ ట్రై చేయండి, తర్వాత క్రుష్కల్స్, ప్రిమ్స్ కూడా ట్రై చేయండి. మాక్సిమం గ్రాఫ్స్ లో ఇవి సరిపోతాయి మీకు. ఒక యావరేజ్ ఆర్ బిలో లైక్ ఎబో యావరేజ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు గూగుల్ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ అడుగుతారు, లైక్ గ్రాఫ్స్ లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత డిపి ప్రాబ్లమ్స్, టేబులేషన్స్ వరకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. లైక్ డిపి ప్రాబ్లమ్స్ తర్వాత ఈ గ్రాఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇంకా పెద్ద కంపెనీస్ కూడా ఈజీగా సెలెక్ట్ అవుతాయి. ఓకే నైస్. ఓకే మంచి కరెక్ట్ వేలో ఇచ్చారు. ఐ మీన్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలా చెప్పారు. చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఎన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా చెప్పగలుగుతారని, ఐ మీన్ ఏదైనా కంపెనీకి ప్లేస్ అవ్వాలంటే ప్రిపేర్ అయ్యే టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది ఏమైనా ఉంటుందా? కమింగ్ టు డిఎస్ఏ, ఇట్స్ నాట్ అబౌట్ ప్రాబ్లమ్, లైక్ ఎన్ని కౌంట్ అనేది హౌ ప్రాబ్లమ్, హౌ వి థింక్ అబౌట్ ఏ సొల్యూషన్. సో కొంతమంది ఒక 75 లేదంటే ఒక 100 లేదంటే 200 సాల్వ్ చేసిన వాళ్ళు మంచి కంపెనీలో సెలెక్ట్ అవుతారు. కొంతమంది 600, 800 చేసిన వాళ్ళు కంపెనీలో సెలెక్ట్ అవుతుంది. అవును, చాలా సినారియోస్ ఉంటాయి. రైట్. సో ఏంటంటే వాళ్ళు అబౌట్ థింకింగ్ కేపబిలిటీ. మనం ఈ క్వశ్చన్స్ అని చెప్పలేదంటే కొంతమంది కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరు, కానీ వాళ్ళకి లాజిక్ రాగానే ఇలా సాల్వ్ చేసేది అయిపోతుంది అని చెప్పి కోడ్ కూడా రాదు. అలాంటప్పుడు మనం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసుకోవాలి. లైక్ ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ లో మీరు ఒక మీడియం ప్రాబ్లమ్స్, హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కూడా తడబడకుండా మేనేజ్ చేసుకుంటూ సాల్వ్ చేయగలుగుతారంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. లైక్ ఎనీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి, సో ఈజీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి తర్వాత కౌంట్ పెంచుకున్నా లేదంటే కాపీ పేస్ట్ చేసి కౌంట్ పెంచుకున్నా నో యూస్ అక్కడికి వస్తుంది. అవునవును. సో కౌంట్ మీద ఫోకస్ చేస్తే మనం అలా చేయాల్సి వస్తుంది. కాపీ చేయడం కానీ రాకపోయినా సరే, ఐ మీన్ డిస్కషన్ లో చూసి చేయడం. సో అట్లా కాకుండా ఒక ఆల్గరిథం తీసుకొని మీరు అది నేర్చుకున్న తర్వాత మీడియం ప్రాబ్లమ్స్ తక్కువ ఎక్యురసీ ఉంటే మీరు చేయగలుగుతున్నారు, లేదంటే హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు బాగా చేయగలుగుతున్నారు అంటే దట్స్ ఫైన్. సో అది మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా కాకుండా అవి చేస్తున్నారంటే మీకు ఆల్గరిథం బాగా వచ్చింది, అలాంటివి ఏమి ఇచ్చినా మీరు చేయగలరని చెప్పి. సో ఇంకా సరిపోతుంది. ఆ తర్వాత కాంటెస్ట్ లో కూడా చాలా ఎక్కువ అటెండ్ అవ్వాలి. సో నాట్ అబౌట్ కౌంటింగ్. సో కాంటెస్ట్ లో అటెండ్ అవ్వాలి, మిగతా వాళ్ళతో కంపీట్ చేయడానికి ఉంటుంది. తర్వాత మీకు టైం చాలా తక్కువ ఉంటుంది. ఇన్ టైమ్ లో మీరు సాల్వ్ చేయగలరు. అదర్స్ తో కంపీట్ చేసుకుంటే మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రోగ్రెస్ ట్రాకర్ అన్నట్టు ఆ కాంటెస్ట్ అనేది. సో ఎవరైతే డిసైడ్ చేస్తున్నారో కాంటెస్ట్ కూడా అటెండ్ అవ్వడం మంచిది. అవునవును, కరెక్ట్. మనం ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది మనకి అర్థమవుతుంది. అవును, మనం ఫస్ట్ టైం చేసేందుకు చాలా టైం పట్టేస్తుంది, లేదంటే ఒకటే క్వశ్చన్ సాల్వ్ చేస్తాం, వెళ్ళే కొద్దీ ఇంకొక 2 క్వశ్చన్ సాల్వ్ చేస్తాం, మనకి రేటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ఒక ప్రోగ్రెస్ ట్రాకర్ అన్నట్టు. సో మన గ్రోత్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అది మనకు ఒక చిన్న మోటివేషన్ లా కూడా పనికొస్తుంది. కరెక్ట్. లైక్ ఏ డిఎస్ఏ టాపిక్స్ మనకి హైయెస్ట్ ప్రిఫరెన్స్ అవుతాయి ఇంటర్వ్యూస్ లో? ఓకే, మెయిన్ గా వచ్చేసరికి చాలా కంపెనీస్ లో కామన్ గా ఎక్కువ అడిగేదైతే ట్రీస్ కాన్సెప్ట్ మీద చాలా ఎక్కువ అడుగుతారు. తర్వాత ఏంటంటే నేను చెప్పేది ఒక ఎబో యావరేజ్ లేదంటే యావరేజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాను. సో ట్రీస్ అనేది ఇంపార్టెంట్. తర్వాత డిబి ప్రాబ్లమ్స్, తర్వాత గ్రాఫ్స్ లో అడిగిన మరీ అంత డెప్త్ గలరు,
బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ తర్వాత టోపోలాజికల్ సార్ట్ డిస్కస్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత స్లైడింగ్ విండో ప్రిఫిక్స్ ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్. సో మాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇదే. సో ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు అడిగేదానికి, బట్ మిగతా కూడా అడిగే ఛాన్స్ ఉంది, బట్ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే ఓకే. Right. ఫ్రెషర్స్ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తాడు అంటే ప్రోడక్ట్ బేస్డ్ ఇంటర్వ్యూస్ లో అని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర ఆర్ ఎల్స్ Hmm. ఇంటర్వ్యూస్ లో ఎలా ఉంటుంది? నాకు తెలిసిన అంటే నేను చాలా మంది experience. జూనియర్స్ గాని చూసాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఫస్ట్ థింగ్, మీకు డిఎస్సి కంటే ముందు ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువ కన్సిడర్ అవును కరెక్ట్. హౌ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ ఇంటర్వ్యూ. ఎందుకంటే వాళ్ళతో మీకు ఇచ్చిన థాట్ ని క్లియర్ గా పిన్ పై మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగారంటే మీరు చాలా వరకు మీకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది వాళ్ళ దగ్గర. అవును ఒకటి గుర్తుపెట్టుకోలేదంటే ఇంటర్వ్యూర్ ఎవడో పెద్ద గొప్పవాడు కాదు, పెద్ద లేదంటే వాడు ఎవడో కాదు, అలాంటి ఒక స్టూడెంటే ఒక స్టేజ్ లో, కాకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి వేరే దగ్గర చేస్తారు అంతే. రేపు పొద్దున నువ్వు ఆ స్టేజ్ లోకి వెళ్తావు, నీకు ముందున ఎవరో ఇలాంటి వాళ్ళు ఉంటారు. జస్ట్ అది ఒకటి గుర్తుపెట్టుకొని క్యాజువల్ టాక్, లైక్ ఒక ఫ్రెండ్ తో ఎలా అయితే మాట్లాడుతున్నాం అట్లా జస్ట్ కామన్ టాక్ లో ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళింది, సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇవ్వాలి. తర్వాత లాజిక్ గా రాకపోయిందంటే, లైక్ నేను చూసిన వరకు ఏంటంటే లాజిక్ రాకపోతే కంగారు పడిపోయి తర్వాత చెమటలు పట్టేసి చాలా టెన్షన్ పడిపోతారు వాళ్ళు. ఓకే. ఎవరైతే వాళ్ళకైతే నేను ఏం చెప్పేది అంటే, మీరు ఫస్ట్ థింగ్ టెన్షన్ పడాల్సిన పనే లేదు. సాల్వ్ అవ్వకపోయిందా ఓకే ఫైన్, వాళ్ళని అడగండి నేను ఎట్లా చేస్తున్నాను, నాకు ఈ థాట్ ప్రాసెస్ లో నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను. జస్ట్ నార్మల్ గా కన్వర్జేషన్ మీరు బుల్ చేశారు స్టార్టింగ్ లో, వాళ్ళతో స్టార్టింగ్ కన్వర్జేషన్ బుల్ చేశారు. తర్వాత కన్వర్జేషన్స్ లో మీరు ఎట్లా చిన్న చిన్న డౌట్స్ ఇట్లా వెళ్తున్నాను కరెక్ట్ వే అనుకుంటున్నారా, లేదంటే మీరు ఎక్కడైనా పోయే ఛాన్స్ ఉందా, లేదంటే ఐఎమ్ స్టక్ హియర్ అని చెప్పి అడిగితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు, లైక్ ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఓకే మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారు సో గో హెడ్ అంటారు. లేదంటే మేబీ ఒకసారి థింక్ ఆగదు అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఓకే వాళ్ళు గో హెడ్ అంటే ఓకే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం సో ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే నేను ఎట్లా స్టక్ అయిపోయింది, రైట్ మనం ఏదో ఆలోచించుకుంటూ టెన్షన్ పడిపోయి మనం చేసుకుంటూ పోతాం, అవతల వాడు బోర్ అయిపోతారు, మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి లేదంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే ఇన్ కేసు వాళ్ళు ఓకే అన్నారంటే ఓకే ఒక అప్రోచ్ చెప్తారు, వాళ్ళకి ఓకే అన్నట్టు అనిపిస్తే అప్పుడు కోడ్ రాయడం వాళ్ళు ముందుగా కోడ్ రాసేకుండా వచ్చిన టాపిక్ ని మీరు కాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఇన్ కేసు మనం ఏ అప్రోచ్ లో చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత కోడ్ రాయడమే కరెక్ట్. రైట్ అంటే ఏంటంటే వీలైతే ఏంటంటే ఒక శాంపుల్ టెస్ట్ తీసి సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇట్, సో మనం ఈ ఒక అక్కడ రాసి సో ఇట్లా పాయింట్ అనేది ముందుకు వెళ్తా ఉంటది, పాయింట్ వెళ్తాని చెప్పి వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో వాళ్ళు హ్యాపీ అవుతారు. సో తర్వాత కోడ్ రాసేటప్పుడు కూడా కామ్ గా ఉండకుండా ఓకే ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ వాళ్ళు అక్కడ ఎంగేజ్ చేస్తూ మన పని కూడా మనం చేసుకోవాలి. సో మనం యాక్టివ్ గా ఉన్నట్టు మన ఏంటంటే మన ఫీల్ ఎలా ఉండదు, మనం కోడ్ రాసేటప్పుడు అట్లా ఫీల్ అవుతాం వాళ్ళు ఫీల్. సో అట్లా చేసుకుంటే ఓకే I=0 ఓకే ఫర్ లూప్ అండ్ ఇట్లా మాట్లాడుతూ చేయండి, సో మీకు అది యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఈ డిఎస్ఏ ప్రిపరేషన్ కి మనం ఎలా ప్రిపేర్ అవుతాం, దాంతో పాటు ప్రాజెక్ట్స్ ఎలాంటివి ఉంటే బెటర్? అంటే ఒక ఫ్రెషర్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువ డిఎస్ఏ, ఎందుకంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఎట్లా వాళ్ళు ఎక్కువ ఫోకస్ దాని మీద చేస్తారు. ఓకే సో ఏంటంటే మీ డిఎస్ఏ మీద ఒక 80% చేసుకుంటే ప్రాజెక్ట్ మీద కూడా మీరు మంచిగా కానీ పెర్ఫార్మ్ చేశారంటే మీకు 100% ఎఫర్ట్స్ అంటే మీకు 100% ఛాన్సెస్ పెరుగుతాయి. మీరు డిఎస్ఏ బాగా చేస్తే సరిపోతుంది మాక్సిమం ఎంత మీకు ఏదో క్యాజువల్ గా. ఎందుకంటే ఫ్రెషర్స్ నుంచి వాళ్ళు మరీ ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ బుల్ చేసేయాలి లేదంటే పెద్ద పెద్ద థింగ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లీస్ట్ వాళ్ళకి ఒక కామన్ ఇది ఎందుకు వాడమంటే వాళ్ళు ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. కామన్ ఇదే ఎందుకు వాడమంటే ఈ వేలో ఇది వాడాను సో ఎందుకంటే ఇది రీజన్, ఇది ఎందుకు వేరేది వాడాలంటే దానికి ఫాల్ట్స్ ఉన్నాయి, ఒక కామన్ సెన్స్ ఇదే ఎందుకు వాడాలని చెప్పే రీజన్ అనే రీజన్ వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుని ఆలోచించారంటే ఇట్స్ ఇనఫ్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఫర్ ఫ్రెషర్స్. సో వై అని కాకుండా ఎక్కువ అంటే అడిగినప్పుడు చెప్పలేకపోయారంటే అక్కడ ఇష్యూ వస్తుంది. సో డిఎస్ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ గా చేశారంటే సూపర్ ఉంటుంది. నైస్. సో ఫైనల్ గా మనము ర్యాపిడ్ ఫైర్ తో ఫినిష్ చేద్దాం ఈ పాడ్కాస్ట్ ని. మీ ఫేవరెట్ డిఎస్ఏ టాపిక్? డిపి, లీడ్ కోర్ or CodeChef? Lead code. Best thing about working at Zoho? Work-life balance. One line advice for 40 or 50 LPA aspirants? DSA. Okay, thank you so much. చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు, చాలా ఇంటరాక్టివ్ గా జరిగింది అన్నమాట సెషన్. మా వ్యూవర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ కన్వర్జేషన్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.